ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఆధారితమైన జిల్లాకు ఈ బడ్జెట్లో మేలు చేసే పలు నిర్ణయాలు వెలువడడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ లాంటి పలు అంశాల్లో ఈ బడ్జెట్ ఎంతో ప్రయోజనకరంగా ఉందంటున్నారు. మంచి విశేషాలు ఉన్నాయి, అందరూ వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఆదాయ పన్ను దాఖలు చేయడంలో సులభతరం చేశారు. నెక్స్ట్ పన్నుల రేట్లు కూడా తగ్గించడం ఒకటి. నెక్స్ట్ ఐటీ రిటర్ను దాఖలు చేయడం డిసెంబర్ 31 నుంచి జనవరి 31 వరకు గడువు పెంచడం అదొకటి మెచ్చుకోదగ్గది. నెక్స్ట్ చదువులు వైద్యంపై 5% ఉన్న పన్నుని 2% తగ్గించడం అదొకటి అందరికీ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సంతృప్తికరమైన బడ్జెట్ అని చెప్పవచ్చు. కేంద్ర బడ్జెట్ చాలా చక్కగా ఉంది. ఈ కేంద్ర బడ్జెట్ కోనసీమ రైతాంగ కుటుంబాలకి, ఈ కోనసీమ అంటేనే 80% రైతాంగ కుటుంబాలు మా కోనసీమ. ఈ కోనసీమలో కొబ్బరి బాగా మాకు దిగుబడి ఎక్కువ. ఈ కొబ్బరికి ఎక్స్పోర్ట్కి మరి చాలా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చక్కటి మార్గాన్ని కల్పించారు. అలాగే జీడిపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా